మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ చేస్తున్నారు? చాట్ చేస్తున్నానండి. చాట్. ఓ వావ్. స్వీట్ కార్న్ చాట్. స్వీట్ కార్న్ తోనా? yes అంటే ఇప్పుడు బాగా విరివిగా దొరుకుతున్నాయి కదా మనకు స్వీట్ కార్న్స్. సో చాట్ బాగుంటుంది, కొంచెం కమ్మగా కొంచెం చట్పటాగా సూపర్ గా వస్తుంది. నైస్. ఓకే, మరి స్వీట్ కార్న్ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్వీట్ కార్న్ చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి స్వీట్ కార్న్ చాట్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇంక ఇదన్నీ మిక్స్ చేసేసుకోవటమేనా మనం? చాలా ఈజీ. అంటే ముందుగా ఏంటంటే మనం స్వీట్ కార్న్ గింజలో ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే, సో ఇదొక ప్రాసెస్ చేసి పెట్టేసుకుంటే మిగతాది ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫస్ట్ అంటే కూరగాయ ముక్కలు యాడ్ చేసేసుకున్నాం. ఓకే, సో టమాటా ముక్కలు. సో ఈ కార్న్ ఉడికించేటప్పుడు ఏమైనా కొంచెం సాల్ట్ అది వేసుకోవాలి రాజు గారు, లేకపోతే ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడేనా? ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడే యాడ్ చేసుకున్నాం. అంటే స్వీట్ కార్న్ అక్కర్లేదు, మామూలు కార్న్ మనం చేసుకుంటే మొక్కజొన్న గింజలు మామూలు మనం చేసుకునేప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో దీనికి ఏం అక్కర్లేదు. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో ఏంటంటే మామూలుగా ఉడికించుకున్న తర్వాతే మనం జస్ట్ అలా అన్ని మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. సో మళ్ళీ కొంతమంది ఏంటంటే కొంచెం పోపులా వేసేసి వేయిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే దీంట్లో వాటర్ ఉన్నదంతా కూడా కొంచెం వేపరేట్ అయిపోయి అవి ఇలా డ్రైగా తయారవుతాయి. సో అప్పుడు అంత టేస్ట్గా అనిపించదు. సో ఇలా కొంచెం వాటరీగా ఉంటేనే కొంచెం బాగుంటుంది మనకు. సో ఈ వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసి కాసేపు వాళ్ళు పక్కన పెట్టేస్తే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం స్వీట్ కార్న్కి వచ్చేస్తాయండి. సో తర్వాత ఈ సాల్ట్, తర్వాత కారపొడి ఇవి అవుతున్నాయో మనం సర్వ్ చేసుకునే ముందు కొంచెం యాడ్ చేసి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. కలిపి పక్కన పెడితే మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి మనం ముందుగానే కలుపుకోకూడదు. ఎప్పుడైతే సర్వ్ చేస్తున్నామో అప్పుడే వాటిని యాడ్ చేసి మిక్స్ చేసేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఉడికించిన తర్వాత వీటిలో ఇందాక చెప్పాను కదా వాటర్ ఉంటుంది. సో అదంతా బయటకు వచ్చేస్తే మనకి వీటికి ఉండాల్సిన ఆ ఫ్లేవర్స్ మొత్తం వాటర్లో వెళ్ళిపోతాయి. సో అది మెయిన్ రీజన్. సో ఇది కాసేపు అలా పక్కన పెట్టేసేద్దాం. ఓకే రాజు గారు. ఓకే అండి, రాజు గారు దాన్ని కాసేపు అలా పక్కన పెడతారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఆకుకూరలు ఉడికించుకునేటప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని రకాల పోషకాలు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆకుకూరలు ఉడికించేటప్పుడే అందులో 1-2 స్పూన్లు ఆలివ్ ఆయిల్ కనుక వేసి ఉడికించుకున్నట్లయితే ఆ పోషకాలు అనేటివి బయటికి పోకుండా ఉంటాయి, శరీరానికి అందుతాయి. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో నెక్స్ట్ ఇంకా అన్నీ మిక్స్ చేసేసుకోవడం. జస్ట్ కారపొడి కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి కొంచెం కారపొడి ఎక్కువ ఉన్నా పర్లేదండి. సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి. ఓకే, సో ఎప్పుడైనా కొంచెం వేయించేసి పొడి చేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర పొడి అనేది కమ్మదనం అనేది బాగా తెలుస్తుంది. ఓకే, చాట్ మసాలా, నిమ్మరసం, అలాగే కొత్తిమీర, సో ఇది బేసిక్గా ఇలా చూస్తే మనకి జనరల్గా సాలెడ్స్ ఉంటాయి కదా ఆ టైప్లో ఉంది. బట్ నోట్లో పెట్టుకునేసరికి మనకి ఆ చాట్ ఫ్లేవర్ చట్పటా అనేది అప్పుడు తెలుస్తుంది. ఓకే, సో రెడీ. సో దీంట్లో అడిషనల్గా కొంచెం కావాల్స్తే మనం గ్రీన్ చట్నీ యాడ్ చేసుకోవచ్చు, లేదా కట్టమిట్టా చట్నీ అయినా దాంట్లో వేసి మిక్స్ చేసేసుకో. సో చాయిస్ అన్నమాట, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేసుకుంటే బాగుంటుంది. కలర్ఫుల్. ఓకే, చాట్ రెడీ. వావ్, సూపర్. చాట్ మసాలా ఫ్లేవర్ అంతా చాలా బాగా వస్తుంది యాక్చువల్గా. ఎస్. సో
సో మరి కార్వింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు ఈరోజు? క్యారెట్తో బర్డ్స్ షేప్లో చేస్తున్నాను. సో Okay. బేస్ కట్ చేసుకుని మనం స్లైసెస్ చేసుకుంటాం. ఓ సో మీడియం సైజ్ తీసుకున్నాండి. ఓకే, సో ఒక 30% మనం పైన తీసేస్తే మిగతాదంతా కూడా బాడీలోకి వస్తుంది. సో ఇక్కడ ఈ పైన మనకి హెడ్ వస్తుందండి. సో స్లాంట్, మళ్ళీ చివరి నుంచి ఈ స్లాంట్ వరకు వస్తాం. సో ఈ పీస్లా వెళ్ళిపోతుంది. ఇటు వెనకాల వైపు కొంచెం రౌండ్గా టర్న్ అవుతుంది. అగైన్ ఇక్కడ నుంచి స్లాంట్. సో ఇది మనకు కొంచెం హెడ్ షేప్లో వస్తుంది. సో కిందన స్లాంట్ అండ్ స్లాంట్. సో ఇక్కడ వింగ్స్కి చిన్న కట్స్ ఇస్తున్నాను. సో ఇవన్నీ కలిపేసి ఇప్పుడు మనం స్లైసెస్లో కట్ చేసుకోవాలి. ఓకే, సో వీటికి ఐస్ కూడా పెడుతున్నాను. సో టూత్ పిక్ తీసుకుని చిన్నగా అక్కడ రంధ్రం చేసేసుకోవాలి. వీటిలో ఆవగింజలు పెడుతున్నాం అండి. సో ఇట్లా కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి కొంచెం రంధ్రం చేసి పెట్టేస్తే ఫిక్స్గా ఉండిపోతుంది. కుక్కని పెట్టగానే మొత్తం మంచిది వచ్చేసింది. ఎస్ అండి. సో ఇలా ఆవాలు మనకి అవైలబుల్ లేనప్పుడు సో ఆ బేస్ని మనం ఆ బేస్ పలంగా తీసేసుకొని ఎక్కడైతే ఐ వస్తుందో అక్కడ నుంచి టూత్ పిక్ని ఇటువైపు నుంచి రెండో వైపుకు మొత్తం తీసేసేయాలి. సో అప్పుడు హోల్ అవుతుంది మనకు. సో దాంట్లో బీట్రూట్ పల్చటి స్లైస్లా కట్ చేసుకొని పొడవుగా సో దాంట్లోంచి ఇన్సర్ట్ చేసి అది మధ్యలో ఉండగానే కట్ చేసేసుకుంటే ఆ డార్క్ అనేది మనకు ఐలా వచ్చేస్తుంది. ఓపిక. ఓకే, స్వీట్ కార్న్ చాట్ రెడీ. ఓకే, మరి స్వీట్ కార్న్ చాట్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్వీట్ కార్న్ చాట్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన స్వీట్ కార్న్, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, స్వీట్ కార్న్ చాట్ రెడీ. ఓకే అండి, మరి చాట్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బేసిక్గా ఇలాంటి వెరైటీస్లో మనకేమి ఇంకా అది ఉంటే బాగుంటుంది ఇది ఉంటే బాగుంటుంది అనే ఇది ఉండదు. ఏం అక్కర్లేదు, జస్ట్ అలా స్టార్ట్ చేసామంటే ఎండింగ్ వరకు అలా స్పూన్ తన అలా చేసుకుంటాం. ఎందుకంటే చాట్ మసాలా వేస్తేనే అదొక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఎస్, ఎందుకంటే దాంట్లో కూడా అన్ని ఉంటాయి కదా, చట్పట ఇది అన్ని. అండ్ కార్న్ కూడా బాగా ఉడికింది, బాగా జ్యూసీగా ఉంది యాక్చువల్గా. ఎస్, బాగుంది రాజు గారు, క్రంచీగా ఉల్లిపాయ ముక్కలు. సో అదే ఇందాక చెప్పినట్టు కొంచెం డిఫరెంట్ కావాలనుకుంటే గ్రీన్ చట్నీతో ఒకసారి, టమాటో చట్నీతో ఒకసారి,
ఇవన్నీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. కొంచెం కావాల్స్తే కొంచెం కార బూంది పైన వేసుకొని కానీ, సన్న కార పుస్తతో కానీ, సో అలా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. బాగుంది, టేస్టీ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, చాలా సింపుల్ స్నాక్. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. బంగాళదుంప చాలా ఈజీగా కూర వండుకునే పదార్థం. అందులోనూ బంగాళదుంప వేపుడు కానీ కూర కానీ ఏదైనా టేస్టీగానే ఉంటుంది. మరి బంగాళదుంప ఉడికించేటప్పుడు చాలామంది దాని మీద ఉన్నటువంటి పొట్టంతా కూడా తీసేసి ఉడికిస్తూ ఉంటారు. అలా పొట్టు తీసేయడం వల్ల అందులో ఉన్నటువంటి విటమిన్ సి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి బంగాళదుంప పొట్టు తీయకుండా అలాగే కట్ చేసి మూత ఉన్న దానిలో ఉడికించాలి. అంటే కుక్కర్లో కానీ లేదా ఏదైనా గిన్నెలో ఉడికించినా కూడా దాని మీద మూత పెట్టి ఉడికించడం వల్ల అందులో ఉన్నటువంటి పోషకాలు విటమిన్ సి కానివ్వండి ఏదైనా సరే మన శరీరానికి సమృద్ధిగా అందే అవకాశం ఉంది.